ఆ 17 మెడికల్ కాలేజీల్లో కూడా 2 మెడికల్ కాలేజీలు ఏలూరు విజయనగరం వచ్చేసరికి నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 2018 చివరిలో ఇక్కడ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని జీవో ఇవన్నీ ఇచ్చారు. నాడు 2015 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ అపోలో మెడికల్ కాలేజ్ దానికి అటాచ్ చేశారు. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చింది ఎక్కడ, దాన్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేసి పెంచుతుంది ఎక్కడ, చెప్పగలుగుతారా దీనికి సమాధానం? ఇంకా వీళ్ళు అంటూ ఉంటారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు డాక్టరు, అందుకే మెడికల్ దాని మీద ఇదంతా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో అనేసి వీళ్ళు చాలా విమర్శలు చేస్తూ ఉంటారండి. మీకు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ హెల్త్కి దానికి సంబంధించి రీఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి, దేశానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారండి. అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మెడికల్ కాలేజీలకు సంబంధించిన వివాదం నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించిన వివాదం ఏంటి, దీని పూర్తి వివరాలు ఏంటి అనేది చూస్తే నాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 17 మెడికల్ కాలేజీలు పెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ 17 మెడికల్ కాలేజీల్లో కూడా 2 మెడికల్ కాలేజీలు ఏలూరు విజయనగరం వచ్చేసరికి నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 2018 చివరిలో ఇక్కడ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని జీవో ఇవన్నీ ఇచ్చారు. ఇదే ఆ జీవో. కాకపోతే పనులు ప్రారంభమైంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుండే. అయితే ఈ 17 మెడికల్ కాలేజీల్లో కూడా కేవలం 6 కాలేజీల్లో మాత్రమే కొంతమేర పనులు జరిగి ఆపరేషన్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ 6 కాలేజెస్ ఇవే, ఈ పాడేరు, రాజమండ్రి, విజయనగరము, మచిలీపట్నము ఇవి. ఇందులో కూడా ఈ 6 కాలేజెస్లో ఏవైతే ఆపరేషన్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు, అవి కూడా 3,000 కోట్లు పనులు జరగాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పటిదాకా కానీ జరిగింది కేవలం 1,000 కోట్ల పనులే. ఆ 1,000 కోట్ల పనులకు కూడా మళ్ళీ 270 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇంకా మిగతా 11 కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ 11 కాలేజీలకు కూడా 1%, 5% పనులు జరుగుతాయి. దానికి కూడా ఒక 1,000 కోట్లు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. సో మొత్తంగా 2,000 కోట్లు వీళ్ళు పనులు చేస్తే అందులో 600 కోట్లు బకాయిలు పెట్టిల్లారు. అంటే 1,400 కోట్లు వీళ్ళు చేసింది. ఆ 1,400 కోట్లలో కూడా మళ్ళీ 980 కోట్లు నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఖర్చు చేశారు. ఇంకొక 400 కోట్లు ఈ ఆరోగ్య సేవ నిధుల్ని దారి మళ్లించారు. ఈ ఆరోగ్య సేవ నిధుల్ని దారి మళ్లించి 1,500 కోట్లు ఆరోగ్య సేవలో బకాయిలు పెట్టేసి వెళ్ళారు నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేటప్పుడు. ఇది మొత్తంగా. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఏవైతే ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చినాయి కదా 6 మెడికల్ కాలేజెస్, వాటికి సంబంధించిన వసతుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము. 3,000 కోట్ల పనులని వాళ్ళు 1,000 కోట్లే చేసి వదిలిపెట్టేసి మిగతా అన్నీ అంతే వదిలేసి వెళ్ళారు. కొన్నిట్లో హాస్టల్ బిల్డింగ్స్ లేవు, కొన్నిట్లో ల్యాబ్ ఫెసిలిటీ లేవు. అలాగే అన్నిటికీ కూడా హాస్పిటల్స్ డెడికేటెడ్ అనేది నిర్మించకుండా వాటికి అటాచ్డ్గా ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ని ఇవన్నీ అటాచ్ చేయటం ఇవన్నీ చేశారు. వాటన్నిటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము. మీకు చూసారంటే ఎగ్జాంపుల్గా పాడేరు చూస్తే పాడేరులో కేవలం 50 MBBS సీట్లు దానికి మాత్రమే పర్మిషన్ వచ్చింది. ఎందుకంటే ఈ పాడేరు మెడికల్ కాలేజ్ని అక్కడే హాస్పిటల్కి అటాచ్ చేశారు కదా, అది అంత ఎక్కువ బెడ్ కెపాసిటీ ఇవన్నీ లేకపోవటము ఇతరత్ర కారణాలతోటి దాంట్లో కేవలం 50 వచ్చింది, 150 రావాల్సింది కూడా. అలాగే మిగతా కాలేజెస్ అన్నిటికీ వేరే అక్కడ ఎగ్జిస్టింగ్ పాత హాస్పిటల్స్కి వీటన్నిటిని అటాచ్ చేశారు. సో వీటన్నిటినీ అభివృద్ధి చేస్తా ఇవి చేస్తాము. ఇక మిగిలిపోయిన మిగతా 10 హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఏవైతే 1%, 5%, 10% ఇలా పూర్తయినవి ఉన్నాయి కదా, అసంపూర్తిగా ఇలా ఉన్నవి, వాటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తాము. దానిలో భాగంగానే తొలి ఫేజ్లో 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఆదోని, పులివెందుల, మార్కాపురం, ఈ 4 మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వ ప్రైవేటు దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం టెండర్స్ రిలీజ్ చేశారు. ఇది టెండర్ డాక్యుమెంట్. అయితే దీని మీద వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆరోపణలు చేస్తుంది ఏంటంటే, మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయడానికి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని ప్రైవేటు పరం చేస్తున్నారు అనే విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంట్లో నిజానిజాలు ఏంటి అసలు అనేది తెలుసుకోవాలంటే
మనం ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే 2014 కంటే ముందు ఉన్న మెడికల్ కాలేజెస్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చాను అని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజెస్ని, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్న మెడికల్ కాలేజెస్ని, ఈ నాలుగిటిని కంపేర్ చేస్తే అప్పుడు అర్థమవుద్ది. ఈ నాలుగిటిని 3 విషయాల్లో కంపేర్ చేద్దాం. 1 మెడికల్ కాలేజ్ కేటగిరీలో, 2 హాస్పిటల్ కేటగిరీలో, 3 మేనేజ్మెంట్ దాంట్లో. ఫస్ట్ మెడికల్ కాలేజ్ కేటగిరీలో చూస్తే ఇది ఎగ్జిస్టింగ్ మనకి వైజాగ్ కానీ కర్నూలు కానీ ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్. ఇందులో చూస్తే కేవలం ఫీ స్ట్రక్చర్ ట్యూషన్ ఫీ ఎంత అని ఉంది, 15,000 అని ఉంది. ఇక ఏమీ లేదు, అంటే అడ్మిషన్ ఫీ ఇవన్నీ ఉంటాయి, అది వేరే విషయము. కాకపోతే ఫ్లాట్గా అందరికీ కూడా 15,000 అని ఉంది. ఇది వైజాగ్ మెడికల్ కాలేజీకి కానీ లేకపోతే కర్నూలుకి కానీ అన్ని మెడికల్ కాలేజీకి ఇంతే ఉంది. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చాను అని చెప్పుకుంటున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి ఇది ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించినది చూడండి. ఇందులో చూస్తే ఏముంది, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి ఏ 15,000, బి 12 లక్షలు, సి 20 లక్షలు అని ఉంది. ఇదేంటి, ఈయన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెచ్చాను అని చెప్పారు కదా, మరి మిగతా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వైజాగ్ కానీ కర్నూలు కానీ ఇక మిగతా ఏ మెడికల్ కాలేజెస్ అయినా చూడండి, అవన్నీ ఇలా కేటగిరీలు అనేవి లేవు, అన్నీ కూడా ఫ్లాట్ 15,000 ఫీజు. మరి దీంట్లో ఏంటి 12 లక్షలు 20 లక్షలు అని ఉంది. ఇదనే కాదు, ఈయన తెచ్చాను అని చెప్పుకుంటారు రాజమండ్రి మెడికల్ కాలేజీ కూడా చూడండి, దాంట్లో కూడా ఫీ స్ట్రక్చర్ చూడండి, కేటగిరీ ఏ, బి, సి 12, 20 లక్షలు. ఈయన తెచ్చాను అని చెప్పుకుంటున్న ఈ 6 మెడికల్ కాలేజీల్లో ఇదే ఉంది. ఈయన తెచ్చింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయితే మిగతా మెడికల్ కాలేజీలతో పాటే ఇది కూడా అలానే ఉండాలి కదా, అలా కాకుండా ఇలా ఎందుకు ఉంది చెప్పాలి కదా దీనికి సమాధానం. ఈ ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇదిగోండి, ఆయనే దీంట్లో ఇలా 12 లక్షలు 20 లక్షలు ఫీజు ఇవ్వాలి అని అనేసి వారు ఇచ్చిన జీవోనే ఇది. ఇక దీన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఫీజు తోటి ఒకసారి కంపేర్ చేద్దాం. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అపోలోనే తీసుకోండి, అపోలోలో కూడా ఫీ స్ట్రక్చర్ చూస్తే కేటగిరీ ఏ, బి, సి ఏ అంతా 15,000 ఉంది, బి అంతా 13 లక్షలు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే తెచ్చామో అని చెప్పుకున్న మెడికల్ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ఉంది కదా, దాంట్లో ఏ కేటగిరీ, దీంట్లో ఏ కేటగిరీ సి, దాంట్లో బి కేటగిరీ, దీంట్లో బి కేటగిరీ ఫీజు దాదాపుగా సేమ్ 1 లక్ష ఇటు. అదే సి కేటగిరీ వచ్చేసరికి ఒక 20 లక్షలు ఇది ఎక్స్ట్రా ఉంది. మీకు ఈ ఏ, బి, సి ఏంటంటే ఏ కేటగిరీ వచ్చేసరికి మనకి 100 సీట్లు ఉంటే 100లో 50 సీట్లు ఏ కేటగిరీ అని, 35 సీట్లు బి కేటగిరీ అని, 15 సీట్లు సి కేటగిరీ అని. అంటే 100లో 85 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చాను అని చెప్పుకుంటున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫీజు సేమ్. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా పేద విద్యార్థులకి వైద్య విద్యను దగ్గర చేయడం కోసమే ఈ ఫీ స్ట్రక్చర్ తెచ్చింది అని అనేసి అనుకోవచ్చు కదా, అంతే కదా. ఇక దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెబుతున్న మెడికల్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ తోటి కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న కామెంట్ చేశారు, అలాగే చెప్పింది కూడా ఇది సేమ్ కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసిన దాని లెక్కనే ఉంటుంది ఫీ స్ట్రక్చరు. ఏ, బి అంతే ఉంటుంది, బి ఇంకొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. ఎన్ఆర్ఐ కేటగిరీ, సి కేటగిరీ ఆ 15 సీట్లు ఉంటాయి కదా, ఆ 15 సీట్లు వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు అనే ఇండికేషన్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ దొరకలేదు. అంటే చూడండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాను అని చెప్పుకుంటున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఫీ స్ట్రక్చరు అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్న ఫీ స్ట్రక్చరు ఫస్ట్ 85 సీట్లు దాదాపుగా సేము, ఇంకో 15 సీట్లు ఏదైనా కొంచెం ఇంచుమించు తేడాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా ఏబిసి ఇంతే ఫీజులు ఉన్నాయి. సో అంటే ఇవి మొత్తం దాదాపుగా ఒకటే ఫీ స్ట్రక్చరు. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చింది ఎక్కడ, దాన్ని వీళ్ళు ప్రైవేటు పరం చేసి పెంచుతుంది ఎక్కడ, చెప్పగలుగుతారా దీనికి సమాధానం? అసలు నిజంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారే అని అనుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చిన 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా ఆయన ప్రభుత్వ హయాంలో, అందులో 2 ఏలూరు, విజయనగరము నాడు 2018లో చంద్రబాబు నాయుడు గారే జీవో ఇష్యూ చేశారు, ఇక్కడ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీ ఇది ఏర్పాటు చేయాలి అని. ఈరోజు కూడా విజయనగరం మెడికల్ కాలేజీ వెబ్సైట్లో కూడా ఉంటుంది ఈ పలానా ఈ ఏపీ జీవో నెంబర్ ప్రకారమే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ప్రకారమే ఇది ఏర్పాటు అయింది అని అనేసి ఉంటుంది. ఇదే ఆ జీవో కూడా.
ఆ రోజు దీంట్లో ఎక్కడా కూడా ఇలా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 12 లక్షలు 20 లక్షలు అని ఫీజు అనే లేవు. ఇదివరకటి మెడికల్ కాలేజీల ప్రకారమే ఫ్లాట్ 15,000 ఫీజు తోటే అని అనేసి. అదే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా వచ్చేసరికి 12 లక్షలు 20 లక్షలు అని అనేసి ఫీజు పెంచేసి వైద్య విద్యని దూరం చేసిన వ్యక్తి ఆయన అని అనుకోవచ్చు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో కానీ వీటిలో ఈ కన్వీనర్ కోట ఈ ఏ కేటగిరీలో ఉన్న ఫీజు 15,000 అని ఉంటుంది కదా ట్యూషన్ ఫీ. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అంత తక్కువ అండి. మిగతా స్టేట్స్ ఎందులోనైనా చూడండి, తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎక్కడా కూడా 50,000కి తక్కువ లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2015 టైంలో నిర్ణయం తీసుకొని ఈ ఫీజులను తగ్గించి గవర్నమెంట్ రియంబర్స్ చేస్తూ ఉంది. ఈ లెక్కన వైద్య విద్యకి ఎవరు దూరం చేశారు పేద విద్యార్థుల్ని, ఎవరు దగ్గర చేశారు ఇది అనేది అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ కేటగిరీ ఏ, బీసీ అని అనేసి వచ్చిన ఈ మెడికల్ సీట్లు పెరగడం వల్ల ఈ ఏ కేటగిరీలో 50% వచ్చేసరికి అందరికీ ఫ్లాట్ 15% కదా. సో ఆ రకంగా సీట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి లబ్ధి చేకూరుతూ ఉంటుంది, ఎక్కువ మందికి అవకాశం అనేది వస్తూ ఉంటుంది. మిగతా బి కేటగిరీ, సి కేటగిరీ ఎక్కువ కొంత ఫీజులు అయినా కానీ. ఇదొకటి. ఇక నెక్స్ట్ రెండో కేటగిరీలో కంపేర్ చేద్దాం. రెండో కేటగిరీ ఈ మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఈ టీచింగ్ ఫెసిలిటీ దీనికోసం అనేసి హాస్పిటల్స్ నిర్మించడం. దానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆరిట్లో వేటికి కూడా హాస్పిటల్స్ నిర్మించడం కానీ ఇలా ఏమీ జరగలేదు. వీటన్నిటిని ఏంటంటే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్కి అటాచ్ చేశారు. అటు విజయనగరం వచ్చేసరికి మహారాజా హాస్పిటల్కి, రాజమండ్రి వచ్చేసరికి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏలూరు వచ్చేసరికి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి, ఇలా వీటికి అటాచ్ చేశారు. అయితే నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పీపీఏ ద్వారా ఇది చేస్తూ ఉంది ఏంటంటే ఈ ఎగ్జిస్టింగ్ వాటిని డెవలప్ చేస్తామంటున్నారు. ఈ పీపీఏ ద్వారా చేస్తామన్నది ఏంటంటే వీటికి ఈ మెడికల్ కాలేజ్తో పాటు 625 బెడ్స్ హాస్పిటల్ కూడా నిర్మాణము అని అనేది ఈ టెండర్ డాక్యుమెంట్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. అలాగే ఈ 625 బెడ్స్ హాస్పిటల్తో పాటు ఇంకా అందులో ఓపీ సర్వీసెస్, ఆ ఓపీ సర్వీసెస్ కూడా ఫ్రీగా ఇవ్వాలి అని అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కన్సల్టేషన్ ఫీ కూడా ఫ్రీ అని అనేసి అక్కడ మెన్షన్ చేశారు. అలాగే డయాగ్నోస్టిక్స్ అంటే పరీక్షలు కానీ ఇవన్నీ చేసుకోవాలి ఉంటుంది, ఎక్స్రే కానీ లేకపోతే ఇవన్నీ వాటన్నిటికీ సంబంధించి కూడా ఫీ స్ట్రక్చర్ కూడా మెన్షన్ చేశారనమాట. ఇలా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫీ స్ట్రక్చర్ ప్రకారమే ఇక్కడ ఛార్జెస్ జరగాలి అని అనేసి దానికి సంబంధించి కొన్ని ఛార్జెస్ కూడా మెన్షన్ చేశారు. ఎక్స్రే 250 అని, ఎంఆర్ఐ వచ్చేసరికి 3,000 అని. ఇలా మీకు బయట మిగతా వాటిలో ఎలా ఉంటుంది దీనికి డబుల్ త్రిబుల్ ఉంటాయి కదా ఛార్జెస్. సో వీళ్ళు ఏంటంటే ఈ ఛార్జెస్ ప్రకారమే గవర్నమెంట్ నిర్ణయించిన ఛార్జెస్ ప్రకారమే హాస్పిటల్లో ఛార్జెస్ జరగాలి, ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఈ ఫీజులు రివ్యూ చేస్తూ ఉంటాము అని అనేది మెన్షన్ చేశారు. ఇక ఇన్ పేషెంట్ దానికి వచ్చేసరికి అంటే అడ్మిషన్స్ ఉంటాయి కదా అడ్మిట్ అయ్యేవాళ్ళు, దాంట్లో వచ్చేసరికి 70% బెడ్స్ వచ్చేసరికి గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు దీని ప్రకారమే అన్ని రకాల ఛార్జెస్ ఇవన్నీ జరగాలి, పరీక్షలు కానీ ఇవన్నీ. మిగతా 30% కూడా కొన్ని క్యాప్స్ పెట్టేసి కొన్ని కండిషన్స్ మీద ప్రైవేట్ భాగస్వామ్య వాళ్ళు నిర్ణయించుకునేటట్టు ఇది ఇచ్చారు. ఈ 70% దాంట్లో కూడా అలాగే మిగతా వాటిలన్నింటిలో కూడా వీటన్నిటినీ కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యానికి సంబంధించి దాని కిందనే ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి, అది కూడా ఇందులో ఎలిజిబుల్ ఉండాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. అలాగే ఈ హాస్పిటల్ దీన్ని కంపేర్ చేయడం కోసము మనకి ఆంధ్రాలో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏంటంటే చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ ఈ అపోలో మెడికల్ కాలేజ్కి అటాచ్ చేశారు టీచింగ్ ఫ్యాకల్టీ దీని కింద. మీకు చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి వీటన్నిటికీ ఒక ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళు మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఇది కట్టినా కానీ అందులోకి పేషెంట్స్ ఎక్కువ మంది రాకపోవడంతో అందులో చదువుతున్న స్టూడెంట్స్కి అంత ఎక్స్పోజర్ ఉండదన్నమాట, అంత అవగాహన రాకపోవడం ఇలా జరుగుతూ ఉంది. దానికోసం అనేసి చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పట్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఏదైనా మా దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటే వాటి అవైలబుల్ ఉంటే అవి మాకు అటాచ్ చేసే విధంగా రిక్వెస్ట్ చేసుకుంటాము, దీనికి పర్మిషన్స్ ఇవ్వండి అన్నట్లు ఇలా చేశారు. దాంట్లో భాగంగానే నాడు 2015 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ అపోలో మెడికల్ కాలేజ్ దానికి అటాచ్ చేశారు. మీకు ఆ రోజు ఇచ్చేటప్పుడు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ 350 అంతే బెడ్ కెపాసిటీ, ఈరోజు 800 దానికి ఇది పెంచారు. అలాగే అధునాతన ఎక్విప్మెంట్స్ కానీ అధునాతన పరీక్షలు అలాగే చాలా సర్జరీలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ ఫ్యాకల్టీసు దీని అన్నిటినీ సిబ్బందిని ఇదన్నీ పెంచడము
వాటన్నిటిని కొత్త బ్లాక్స్ వీటన్నిటిని మెయింటైన్ చేయడం కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా అపోలోనే చూసుకుంటా ఉంది. ఇప్పుడు అందులో కూడా ఓపీడీ ఇవన్నీ ఫ్రీనే, అలాగే మిగతా ఛార్జెస్ కూడా గవర్నమెంట్ దానికి సంబంధించిన దానిలాగానే జరుగుతుంది. ఏదైనా ఒకటి అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. అదే ఇదివరకు అయితే కేవలం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెక్కనే ఉండేది. ఇది ఏదన్నా పెద్ద చికిత్సలు కానీ లేకపోతే ఏదన్నా పెద్ద పరీక్షలు ఇవి చేయించుకోవాల్సి ఉంటే వేరే చోటకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేవి, ఇటు తమిళనాడు కానీ ఇటు సైడు. అదే ఈరోజు అంత ఇబ్బంది లేకుండా ఉంది, బాగుంది అని అనేది చాలామంది ఇస్తున్న ఫీడ్బ్యాక్ అనమాట. అక్కడ ఈరోజు కూడా అది అక్కడ నడుస్తూనే ఉంది. 33 సంవత్సరాల కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు దానికి. సో ఈ నాలుగిట్లో కూడా ఈ రెండో కేటగిరీ హాస్పిటల్కి సంబంధించిన కంపారిజన్ కూడా చూసాము. ఇది కరెక్ట్గానే ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్ కూడా కనపడుతుంది అని అనేది అర్థమవుతా ఉంది. నెక్స్ట్ మూడో కేటగిరీ మేనేజ్మెంట్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చాను అని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ పూర్తిగా ప్రభుత్వమే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెబుతున్న దాంట్లో ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యం ఇద్దరు మేనేజ్మెంట్ దాంట్లో ఉంటారు. మీకు మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు అందులో ఫ్యాకల్టీ ఇప్పుడు 150 ఎంబీబీఎస్ సీట్లు అంటే దాదాపు 115-120 ప్రొఫెసర్స్ కావాల్సి ఉంటుంది, ఇంకా చాలా అటెండర్స్ అని కానీ ఇదంతా కావాల్సి ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వీటన్నిటి కోసం మైక్రో మేనేజ్మెంట్ చేసే ఎంటిటీ ఇది ఏదన్నా ఉంటే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాము. అలాగే బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఇది ఏంటంటే కేవలం 1 ఇయర్లోనే వీళ్ళంతా ఇంప్లిమెంట్ చేయాలి, ఇదంతా 1 ఇయర్లోనే ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలి అనే కండిషన్ కూడా పెట్టాము. 365 రోజుల్లో పూర్తి చేయాలి ఫేజ్ 1 అనేసి వాళ్ళు త్వరితగతిన ఇవన్నీ చేస్తారు. ఆ ఉద్దేశంతో ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దీనికి వెళ్తున్నాము అనేసి వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఈ 3 కేటగిరీలో కంపేర్ చేసి చూసాము. మెడికల్ కాలేజ్ మేటర్లో కంపేర్ చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దానికి ఇప్పుడు పీపీఏ దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి ఫీ స్ట్రక్చర్లో ఏ విధమైన తేడా లేదు, ఇంచుమించుగా సేమే. ఏదన్నా ఎన్ఆర్ఐ కేటగిరీ సి కేటగిరీలో కొంత ఎక్కువ ఉంటే ఉండొచ్చు. అలాగే ఇది మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన దీన్ని చూస్తే ఓపీడీ ఛార్జెస్ ఫ్రీ అనేసి, అలాగే ఇవన్నీ కన్సల్టేషన్ ఫ్రీ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 70% దీంట్లో ఇన్పేషెంట్ దాంట్లో గవర్నమెంట్ దానికి ప్రకారమే అనేసి ఛార్జెస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది కనీసం ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. అలాగే మనకి దీనికి ఎగ్జిస్టింగ్ మోడల్ అపోలో కంపారిజన్ కూడా ఉంది. అలాగే మేనేజ్మెంట్ కేటగిరీ వచ్చేసరికి మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు అనేది కూడా కనపడుతుంది. మరి ఇక్కడ ప్రైవేటు పరం చేస్తుంది ఎవరు, ప్రైవేటు పరంగా ఏడ చేస్తున్నారు అనేసి దేనికని ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళు అంటూ ఉంటారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు డాక్టరు, అందుకే మెడికల్ దాని మీద ఇదంతా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో అనేసి వీళ్ళు చాలా విమర్శలు చేస్తూ ఉంటారండి. మీకు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ హెల్త్కి దానికి సంబంధించి రీఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి, దేశానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్పటిదాకా మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా ఏ యూనివర్సిటీ వాటికి అనుసంధానం అయి ఉండేవి. తొలిసారిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఇండియాలోనే ఫస్ట్ టైం అలా వీటి మొత్తాన్ని ఒక హెల్త్ యూనివర్సిటీ కింద ఇది తీసుకొచ్చారు. ఆ తర్వాతి కాలంలో మిగతా అన్ని స్టేట్లు, తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇవన్నీ కూడా అదే మోడల్ని ఇంప్లిమెంట్ చేసుకున్నవి. ఇలా ఒక ఇనిషియేటివ్ తీసుకొని దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మనకి టెలిమెడిసిన్ ఇవన్నీ కూడా మొదట ఇంప్లిమెంట్ చేసింది దేశంలో చంద్రబాబు నాయుడు గారండి. మీకు ఈరోజు రఫ్గా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 6,000-7,000 సీట్లు ఇది ఉంటే అందులో దాదాపుగా 70%-80% సీట్లు నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన కాలేజెస్ దీని నుంచే. ఇవే చంద్రబాబు నాయుడు గారు నాడు తీసుకొచ్చిన కాలేజెస్ లిస్టు ఇవన్నీ. ఇవి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ట్రస్టుల ద్వారా సొసైటీల ద్వారా తీసుకొచ్చినవి. దాదాపుగా 4,000 మెడికల్ సీట్లు బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇది కలిపి దాదాపుగా 10 కాలేజీలు పైన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది. ఇవన్నీ పెట్టుకొని ఉంటే వీళ్ళు ఏమీ చేయకుండా ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి అడగొచ్చు ఏంటంటే, సరే ఈ కంపారిజన్ అంతా బాగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చాను అని చెప్పుకుంటున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పీపీఏ ద్వారా అభివృద్ధి చేయబోతున్న దాంట్లో ఫీ స్ట్రక్చర్ దాదాపుగా సేమ్. అలాగే అదే జగన్మోహన్ రెడ్డి అరకొర వాసులతోటి ఇలా చేశాడు, అదే ఎక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేటట్టు ఇదంతా ఉంది, అది బాగానే ఉంది. అలాగే హాస్పిటల్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో అక్కడ ఏమీ లేదు, ఏదో ఎగ్జిస్టింగ్ వాటికి అటాచ్ చేశారు, ఇక్కడ కొత్తగా ఇది చేస్తూ ఉంటున్నారు, దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చరు అభివృద్ధి చెందుద్ది. అలాగే మనకి ఎగ్జిస్టింగ్ మోడల్ అపోలో దాన్ని చిత్తూరు హాస్పిటల్ తోటి అటాచ్ చేసిన కంపారిజన్ ఉంది, బాగానే ఉంది. అలాగే మేనేజ్మెంట్ వచ్చేసరికి ప్రభుత్వ ప్రైవేటు ఎందుకు అంటే మైక్రో మేనేజ్మెంట్ ఇదంతా బాగుంటుందని అనేసి, అలాగే బడ్జెట్ కాన్స్టెంట్స్ దీనివల్ల కానీ ఇది అని అనేసి అంటున్నారు. మీకు దీన్ని కూడా
పూర్తిగా ప్రభుత్వం పరంగానే చేయొచ్చు కదా ఏదైతే ఇప్పుడు చేసేది. మళ్ళీ ప్రైవేటు దీన్ని పార్ట్నర్షిప్ తోటి ఎందుకు? ప్రజారోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత కదా, ఆ ప్రభుత్వానికి అంతకు మించిన బాధ్యత ఏముంటుంది, ఇది ప్రభుత్వమే చేస్తే బాగుంటుంది కదా అనేసి అడగచ్చు. కరెక్టేనండి, వ్యాలిడ్కి వచ్చినాయి. ఇలా అడగాలి అంటే చాలా అడగాల్సి ఉంటుంది. ఈరోజు అంబులెన్స్ సర్వీసులు ఉన్నవి 108 టీవీ, అవి అప్పట్లో జీవీకే నడిపేవాళ్ళు, ఆ తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరబిందో వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు అలా నడుస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రైవేట్లో దీని ద్వారా నిర్వహించడము నడపటం ఎందుకు? వాటన్నింటిని కూడా గవర్నమెంటే నడపాలి కదా, అది కూడా ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత కదా. మీకు ఆరోగ్యశ్రీ అని అనేసి నాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అలా ప్రైవేటు హాస్పిటల్స్కి ఏటా ఇంతనని ఇస్తున్నాం. ఈరోజు కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఏడాదికి 3,000 కోట్లు ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నాము. అలా ప్రైవేట్ వాటికి ఇవ్వటం ఎందుకు? వాటి ద్వారా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేయొచ్చు కదా. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అనేసి కాలేజీలకి, అలాగే స్కూళ్ళకి తల్లికి వందనం అని కానీ ఇవన్నీ ఇస్తున్నారు ప్రైవేట్ వాటికి. వాటన్నిటికీ ఇవ్వటం ఎందుకు? అలా ఆ డబ్బులతోటి ప్రభుత్వ స్కూల్స్ని కాలేజెస్ని అభివృద్ధి చేయొచ్చు కదా, ఇది కూడా ప్రభుత్వ బాధ్యత కదా. ఇవన్నీ కూడా అడగాల కదా, కేవలం ఇదొక్కటి మాత్రమే అడిగితే సరిపోదు కదా. ఇదే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ విధంగా మాట్లాడేవారో తెలుసా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పీపీఏ ద్వారా అభివృద్ధి చేయడానికి అనేసి వెళ్తుంటే ఎవరైనా విమర్శలు చేస్తే దానికి ఈయన ఎదురుండి ఈ విధంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఏంటి, మీ వాళ్ళు ఎక్కడ ప్రైవేట్ దాంట్లో జాయిన్ అవుతున్నారా, హాస్పిటల్స్ పబ్లిక్ దాంట్లో జాయిన్ అవుతున్నారా, పిల్లలు ఎక్కడ జాయిన్ అవుతున్నారు, అది ఇదని అనేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఇదివరకు కూడా పిల్లల్ని తీసుకొచ్చి కూడా మాట్లాడాడు వెంకయ్య నాయుడు, మనవాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు, రామోజీరావు మనవాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు అని అనేసి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా మాట్లాడకూడదు అనేది కూడా తెలియకుండా ఆ రకంగా మాట్లాడాడు గతంలో. అదేవిధంగా మాట్లాడేవాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం చేసేవాడంటే ఈ మెడికల్ కాలేజెస్ దీనన్నిటికీ ప్రైవేట్ పబ్లిక్ దానికి వెళ్ళబోయే ముందు వీటి మీద ఒక మరకేసేవాడు. ఏంటి, ఈ మెడికల్ కాలేజెస్ ఇక్కడ రావటానికి ముందే కొన్ని 100 కోట్ల ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. చంద్రబాబు నాయుడు కులం వాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళు మొత్తం ఇక్కడ భూములన్నింటినీ కొనేశారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీ పెట్టారు, దాంతో ఇక్కడ రేట్లంతా భూములు పెరిగినాయి అని అనేసి ఒక రాయేసేవాడు, ఒక బురద అంటించేవాడు. అందులో నిజాలు ఉండవు, ఏమీ ఉండవు అనమాట. అమరావతి దాని మీద ఇదన్నీ చేసేసి ఏ విధమైన ఆధారాలు చూపించలేకపోయాడు కదా. సేమ్ అలాంటివే చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ వీళ్ళు ఇలా చేయలేరు. ఏముంది, చేయాలి అనుకుంటే ఎంతసేపు ఇదిగో ఈ మెడికల్ కాలేజ్ అన్నిటికీ సంబంధించి అవి అనౌన్స్మెంట్కి ముందు ఆ చుట్టూతో ఉన్న ఏదైనా ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగినాయి ఏంటి అని అనేది వెరిఫై చేయటం అని కానీ, లేదు అక్కడ ఇలా ట్రాన్సాక్షన్ చేశారని కానీ ఒక ఇదేయటం ఎంతసేపు వేయచ్చు. మీకు చూస్తే దీనికి గతంలో కూడా ఒకటి ఎగ్జాంపుల్ చూస్తే రాజశేఖర రెడ్డి గారి గురించి జగ్గారెడ్డి గారి తెలంగాణ ఈయన మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడ బాసర్లో ఆ కాలేజీ వస్తుంది కదా, ఆ కాలేజీ వస్తుంటే దానికంటే అనౌన్స్మెంట్ కంటే ముందే ఈ జగ్గారెడ్డిని రాజశేఖర రెడ్డి గారు పిలిచి అక్కడ కాలేజీ వస్తుంది, త్వరలో అనౌన్స్మెంట్ చేయబోతున్నాము, ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ మొత్తం నువ్వు కొనుక్కో, ఆ తర్వాత రేట్లు పెరుగుద్ది, అమ్ముకోవచ్చు అని అనేసి రాజశేఖర రెడ్డి గారే చెప్పాడు అని ఇదే జగ్గారెడ్డి చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో. రాజశేఖర రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ అంటే రాజకీయ పరంగా నా కాన్షియన్స్ కి నేను ఇది హ్యాపీ ఏంటంటే సార్, ఒక ఐఐటి ఇచ్చిండు సార్ నాకు. ఆయన అన్నాడు, జగ్గా ఐఐటి ఇస్తా నీకు అని అంటే నాకు అన్నాడు, నీకు 100 ఎకరాలు కొనుక్కుంటావా అంటే జనరల్ గా అంటారు కదా అన్న, వద్దన్న మళ్ళీ నేను కొనే లోపల ఆయనతో మీరు ఇంకోరెవరైనా వచ్చి పడితే పోతే కష్టం అవుతుంది. అవును, ఇప్పుడు నేను 100 ఎకరాలు చూసుకుంటే ఐఐటి అనేది నాకు చరిత్ర కదా సార్. అవును, ఆయన ఉద్దేశం ఏంటంటే ఐఐటి వస్తే వాల్యూ పెరుగుతుంది కనుక కొనుక్కోమని ముందే కొనుక్కోమని అని అన్నాడు. కానీ నా ఏముండే అంటే ఏమో ఒక్కరోజు ఆగినా మళ్ళీ ఇంకెవరన్నా చెప్పలేం కదా సార్, కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ప్రభావితం అయిపోయి మళ్ళీ సార్ మూడు ఖరాబ్ అయిందంటే మళ్ళీ తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడితే చెప్పలేం కదా సార్. అది రావడం వల్ల కొంత పేరు వస్తుందని నాకు అనుకున్నా. కానీ ఈ రోజు ఆ రోజులలో 5 లక్షల ఎకరా ఉన్నది, ఈ రోజు 4 కోట్లు 3 కోట్లు 2 కోట్లు 6 కోట్లు ఎకరా సార్. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మెడికల్ కాలేజెస్ ఇవన్నీ అనౌన్స్మెంట్కి ముందే తన వాళ్ళందరి చేత ఆ చుట్టుపక్కల భూములు కొనించలేదు అనే గ్యారంటీ ఏమి ఉండదు కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ చుట్టుపక్కల ఏదైనా ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ దానికి సంబంధించి ఏదైనా ఉంటే వెరిఫై చేయడం కూడా ఒక బెటర్ ఆప్షన్. అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసుకుంటే ఆరోగ్యశ్రీ అని అనేసి ప్రైవేట్ వాటికి వీటన్నిటికీ ఎందుకు ఎంత ఇస్తారు, గవర్నమెంట్ వాటిలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా డెవలప్ చేయొచ్చు కదా, వైద్యము అనేది ప్రభుత్వ బాధ్యత కదా అని అనేసి అడిగితే ఆయన అన్నది వైద్యము విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే, దాని అర్థం వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి అనేది కాదు, అధునాతనమైంది సమర్థవంతమైన వైద్య విద్య వీటిని అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నము
ప్రభుత్వం చేయాలి, అది ప్రభుత్వ బాధ్యత, అది ప్రభుత్వం ప్రైవేట్ నిర్వహిస్తుందా అనేది సెకండరీ మీటరు, అందుకనే మేము ఇలా ఇస్తున్నాము అనేసి ఆయన సమర్థించుకున్నారు ఆ రోజు. ఈరోజు కూటమి ప్రభుత్వం చెబుతుంది ఏంటి, ఏదైతే 6 మెడికల్ కాలేజెస్ ఇవన్నీ అందుబాటులోకి ఆపరేషన్లోకి వచ్చినాయి కదా అరకొర వసతులతోటి, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఇదంతా అభివృద్ధి చేస్తాము, మిగతావి ఏవైతే ఆపద ఉందో వాటిని తొలి ఫేజ్లో ఒక 4 వాటిని కాలేజెస్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఇది చేస్తాము. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, అలాగే మైక్రో మేనేజ్మెంట్ ఇది చేయగలుగుతారు. అండ్ మనకి కొన్ని బడ్జెట్ కాన్స్టెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనము 1 yearలో పూర్తి చేయగలుగుతామా లేదా అనేది కాన్ఫిడెన్స్ అనేది లేదు ఈ బడ్జెట్ కాన్స్టెంట్స్ వీటన్నిటి వల్ల. అలాగే ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవటము, మేనేజ్మెంట్, వీటిలో కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ దానికి కొంతమేర తేడా ఉంటుంది పే స్కేల్స్ ఈ మీటర్ డిస్కషన్స్ దాంట్లో. కాబట్టి ఇది త్వరితగతిన ఇదంతా ఇది చేసి ఆ సీట్స్ అనేవి అందుబాటులోకి తీసుకొస్తే అందరికీ ఉపయోగము, అందుకనే ఇలా చేస్తున్నాము అనేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. అలాగే ఇదంతా ఇంత డీటెయిల్గా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఈ స్లోగన్స్, ఈ మాటలు ఇవన్నీ ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. ఏంటి ప్రభుత్వం ఈ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ద్వారా చేస్తున్నారు ఏంటంటే డీటెయిల్స్ కూడా చూడకుండా కేవలం ఈ స్లోగన్ మాత్రమే వింటే చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట జనాలందరూ కూడా. మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలే మూకమ్మడిగా చేశారండి. ఇలానే నాడు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలో భాగంగా ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో అనేసి చేసేసి ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ సపరేట్ చేశారు. ప్రైవేట్ ప్లేయర్స్ని తీసుకొచ్చి కాంపిటీషన్ ఇదంతా పెట్టేసేసి ప్రొడక్షన్ కెపాసిటీ అలాగే విద్యుత్ ఇబ్బందులు లేకుండా ఇలా అంతా చేస్తే ఆ రోజు కూడా ఇంతే ప్రపంచ బ్యాంక్ జీతగాడని, ప్రైవేట్ వాళ్ళ తొత్తని ఏదంటే అది మాట్లాడారు. కట్ చేస్తే ఆ తర్వాతి కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన క్లియర్గా నేషనల్ మీడియా ముందు ఒప్పుకున్నాడు, నాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ వల్లే నేడు మేము ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము అనేసి ఆయనే ఒప్పుకున్నారు. In spite of the free power, we Andhra Pradesh electrical utilities, we got the best of the CRISIL ratings. You know why? CRISIL, the rating agency. Yeah, CRISIL is the rating agency. But some of it also may be because of the reforms in your electricity board that Babu brought about. Fine, reforms are good as long as they can do this sort of things. We are not against reforms. We never said that we are against reforms. But this was a good thing he did. Bringing in reforms in power sector, yes, it's a good thing he did. Right. And we are following it up in a more dynamic way. అలాగే వచ్చి మాట్లాడేవాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటిది ఒక అవకాశం జరిగింది అనుకోండి, ఏవేవో నోటుకొచ్చి పాసింగ్ రిమార్క్స్ మాట్లాడుతూ ఉంటారు. అప్పట్లో విద్యుత్ ఎలా చేశాడు అది ఇది అని అనేసి, నిజాం షుగర్స్ని ఇట్ట మూవ్ చేశాడు అది ఇది అని అనేసి. ఆ నిజాం షుగర్స్ని ఏం చేశారు ఏంటి అంటే ఎవరు ఏం చెప్పరు. ఆ నిజాం షుగర్స్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు 50% మాత్రమే ప్రైవేటీకరణ చేసింది, ఇంకొక 50% ప్రభుత్వం కిందనే ఉండి అది 2014 దాకా నడుస్తూనే ఉంది ఆ నిజాం షుగర్స్. ఎవరైతే మేము తెలంగాణ ఇంటి బిడ్డలో, మేము తెలంగాణ ఇంటి పార్టీ, మేము దాన్ని ప్రభుత్వం పరంగా చేస్తాము అది ఇది అని మాట్లాడిన కేసీఆర్ నాడు టీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని మూసేశారండి. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే దాన్ని మూతబడింది. 2014 దాకా అది నడుస్తూనే ఉంది బాగానే. అదే విధంగా సింగరేణి నాడు దివాళా అంచులు తీసిన సింగరేణిని నాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కాపాడారు అనేది అది ఒక కేస్ స్టడీగా యుఎస్ బుక్స్లో కూడా అది పెట్టారనమాట పాఠంగా. ఇవన్నీ ఏమీ చెప్పరు, ఊరిగా పాసింగ్ రిమార్క్స్ ఇది చేస్తూ ఉంటారు. నిజాం షుగర్స్ అట్ట ఇదెట్ట, చిత్తూరు డైరీ అనేసి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆ చిత్తూరు డైరీ కూడా అంతే, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిందే లేదు, అది అంతకు ముందు నుంచే ఎప్పటి నుంచో లాసుల్లో ఉంది. ఈ చిత్తూరు డైరీకి సంబంధించి కానీ, నిజాం షుగర్స్కి సంబంధించి కానీ, ఈ సింగరేణికి సంబంధించి కానీ, ఈ విద్యుత్ సంస్కరణలకు సంబంధించి కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతోటి ఏం జరిగింది ఏంటి అనేది నేను డీటెయిల్గా వీడియోస్ చేశాను. అవి కూడా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే చూడండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఒకదాన్ని పట్టుకొని వీళ్ళు అందులో డీటెయిల్స్ తెలియవు కదా, ఈ డీటెయిల్స్ ఏమీ చూడకుండా ఇది లేకుండా టక మాట్లాడేస్తూ ఉంటారనమాట. అప్పట్లో విద్యుత్ సంస్కరణలు, అప్పట్లో నిజాం షుగరు, అప్పట్లో చిత్తూరు డైరీ, అప్పట్లో ఇది అని అనేసి మాట్లాడరు. అప్పట్లో ఏం జరిగిందయ్యా, అందులో ఏందయ్యా డీటెయిల్స్ చెప్పండి అయ్యా అంటే చెప్పరు. ఊరికి టకాలను మాట్లాడేస్తారండి, నోరు ఉంది కదా అనేసి టక అనేసి వేస్తారనమాట ఒక సింగిల్ లైన్ వర్డ్ తోటి. అదేంటంటే ఆ ఒక్క నిమిషంలో రీల్లో పెట్టుకొని చూసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి చూడటానికి బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటిది ప్రభుత్వాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇది అనేసి చెప్పుకోవడానికి.
అగైన్ నేను ఇక్కడ ఈ మెడికల్ కాలేజెస్ కానీ వీటిని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఇంప్లిమెంట్ చేయడమే కరెక్ట్, ప్రభుత్వం ఈ మొత్తం ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పడం కానీ ఈ ఉద్దేశం నాకేమాత్రం లేదు. నేను చెబుతుందల్లా ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా, దాంట్లో ఉండేసరికి ఏమాత్రము నిజం లేదు. వారు తీసుకొచ్చిన కాలేజెస్ కూడా గవర్నమెంట్ ఇది కానీ కాదు, ప్రైవేట్ ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. అదే ఫ్లోలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పూర్తి వివరాలు ఇవి, ఈ కాంట్రాక్టు ఇది, అందులో ఓపీడీ కానీ అలాగే మెడికల్ సీట్స్ ఫీ స్ట్రక్చర్ కానీ అలాగే కాంట్రాక్ట్ ఇయర్స్ ఇవన్నీ ఇవి, ఈ పూర్తి వివరాలు ఇవి, దీన్ని బేస్ చేసుకొని మీరే నిర్ణయించుకోండి అని అనేసి చెబుతా ఉన్నాను. ఇది థ్యాంక్ యూ.